హాయ్ టు ఆల్. మన విజయవాడలో డోక్రా బజార్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. ఎక్కడంటే ఇది ఇంతకుముందు పీడబ్ల్యూ గ్రౌండ్స్లో అంబేద్కర్ స్టాట్యూ అయితే ఇప్పుడైతే ఉంది కదా. అంబేద్కర్ స్టాట్యూకి మనకి కార్నర్లో సైడ్ వెళ్తుంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, విజయవాడలో ఉన్న వాళ్ళకి అటువైపు అనమాట. ఇక్కడ డోక్రా బజార్ అని చెప్పి స్టార్ట్ చేశారు. కలెక్షన్స్ అయితే కనుక కొన్ని స్టాల్స్లో అయితే బాగున్నాయి. కాటన్ వేరు, కిడ్స్ వేర్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే కనుక కాటన్ వేరు, కిడ్స్ వేరు, కిడ్స్కి సంబంధించినవి అయితే చాలా బాగున్నాయి అనమాట. ఒక 10 years బిలో ఏజ్ ఉన్న వాళ్ళకి ఏదైనా కానీ మోడల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఈ స్టార్టింగ్లో అయితే కొంచెం అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకంతకంటే చెప్పకూడదు. సో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు తీసుకోవచ్చు అనమాట. మనకి ఫ్యాబ్రిక్ కొంచెం మంచిగా కావాలి అంటే ఫ్రంట్ స్టాల్స్ చూస్తే అక్కడ కూడా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప ఓకే. ఇంకా ఆల్రెడీ స్టాల్స్ అంటే తెలుసు కదా, ఫుడ్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కాటన్ టవల్స్ కానీ ఇలాంటి స్టాల్స్ అయితే బాగా ఉన్నాయి. ఇన్విజిబుల్ జ్యువెలరీ అయితే మంచి ట్రెండింగ్లో ఉందండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్విజిబుల్ జ్యువెలరీ పెట్టకుండా అయితే కనుక 1 gram జ్యువెలరీ స్టాల్ అయితే పెట్టట్లేదు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే హ్యాండ్ బ్యాగ్స్ అని చూసా, కానీ చిన్నపిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయి. అక్కడ డ్రెస్సెస్ ఉలెని అనమాట. ఇవన్నీ కూడా నేను చాలా వరకు తీసా, కాకపోతే నా ఫోన్కి ఏంటంటే అక్కడ వర్షం పడుతుంది. ఇవాళ మార్నింగ్ వెళ్ళాను, సో మీకు నెక్స్ట్ రోజుకి వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. చూడండి, వర్షం పడేసరికి నా ఫోన్ మీద కొంచెం వాటర్ పడి కెమెరా అంతా కొంచెం క్లారిటీ లేకుండా అలా వీడియో అయితే కనుక వచ్చింది. తర్వాత అర్థమైంది ఏంటి ఇలా వస్తుందని చెప్పి కెమెరాని కొంచెం నేను బ్యాక్ క్లీన్ చేసి అప్పుడు వీడియో తీసాను. అప్పుడు బాగా వచ్చింది. చిన్నపిల్లల మోడల్స్ అయితే నాకు బాగా నచ్చినాయండి. ఈ స్టాల్లో అక్కడ కలంకారీ దుప్పటాతో ఉంది కదండి, ఆ డ్రెస్ చాలా బాగుంది. 3300 అంత చెప్పారు. ట్రెండింగ్ శారీస్ ఈ స్టాల్లో చాలా బాగుంది. ఇక్కడ ఉన్న స్టాల్స్ అన్నీ కూడాను ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగున్నాయి. మోడల్స్ యూనిక్గా ఉన్నాయి. ఇంకా 10 years బిలో పిల్లలకైతే కానీ ఇంకా ముద్దుగా ఉన్నాయి అన్నమాట. అంతా బాగున్నాయి. మిడ్డీస్ కానీ, స్కర్ట్స్ కానీ, ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. చూసినారు కదండి, మంగళగిరి పట్టు శారీస్ కానీ అన్నీ బాగున్నాయి. మనం వెతుక్కొని ఓపిక్గా తీసుకొని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఇలాంటి స్టాల్స్లో అయితే కనుక టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, ఎతుక్కోవాలి. మోడల్ కానీ బార్గెనింగ్ కూడా చేయొచ్చు. బార్గెనింగ్ యాజ్ యూజువల్గా. సో ఒక సైడ్ అంతా మనకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అంతా డోక్రా బజార్ అని చెప్పి ఆ సైడ్ అంతా కూడా వాళ్ళ స్టాల్స్, అండ్ పక్క సైడ్ వచ్చేసరికి మిగతా వాళ్ళ స్టాల్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళ స్టాల్స్ అనమాట. ఇక్కడ చూసారు కదండి, కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే మనకి ఫ్రిడ్జ్ మీద అండ్ డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ స్టాల్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే కనుక సూపర్గా ఉంది. ఇక్కడ ఉన్న స్టాల్లో నాకు బాగా నచ్చింది అనమాట. అందుకే క్వాలిటీ బాగున్నది, మోడల్స్ బాగున్నది మీకైతే షేర్ చేశాను. ఇక్కడ వాల్ క్లాక్స్ చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. వాల్ క్లాక్స్లో అది కూడా వుడ్ తోటి. ఈ స్టాల్లో కూడా క్వాలిటీ చాలా బాగుంది. సో పిల్లలకి ఇప్పుడు ఫోన్స్ ఇవ్వకుండా ఇక్కడ 2-3 గేమ్స్ కూడా చూశాను చెక్కతోటి. అవి కూడా బాగా నచ్చిందనమాట. కానీ కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించింది. బార్గెనింగ్ చేసి ఇవ్వనంటే వచ్చేసాను. మా మదర్ ఫ్రెండ్ అనమాట, ఎప్పుడో 10 years 20 years బ్యాక్ ఒకే ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసేసరికి అంత ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా మనకి అంబేద్కర్ స్టాట్యూని చూడటానికి వెళ్తున్నారు. మేమైతే హౌస్కి వెళ్ళిపోయాము. వర్షం అయితే అనుకోకుండా భలే పడి. సబ్స్క్రైబ్.